ఈ యొక్క నిర్వహించుకున్నాం సమావేశాన్ని. ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా కావాల్సినటువంటి పనితీరుని ఏమైనా ఉంటే మనకు అన్ని విధాలుగా అండదండ నుండి 5 సంవత్సరాలు తన సహాయ సహకారాలు అందిస్తూ తరఫున, ముఖ్యంగా మండల ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న. మహాజన సభ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎంపీ మా మిత్రులు ఉద్యమ గారు, మాస్టర్ ప్రభాకర్ గారు, అలాగే నిర్మలరావు గారు, ఎంపీఓ ప్రాంతీయ మండలం, మా మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ సుజాత సుధాకర్ గారు, గౌరవ డిప్యూటీసీ గారు, గౌరవ ప్రొఫెసర్ సార్, జడ్పీ హైదరాబాద్ మీటింగ్ అనేది లాస్ట్ మీటింగ్. మరి ఈరోజు సంతమండలి కాబట్టి జనరల్ లాస్ట్ మీటింగ్ అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనోళ్ళు ఇన్వైట్ చేసినా చేయకుండా నా సంపద ఉండాలి కాబట్టి తెలియజేస్తూ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దానికి తోడుగా సంత మండలి కాబట్టి మండల్ ప్రజా పరిషత్ ఫండ్ ఏదైతుందో ఎస్ఎఫ్సి కానీ 15 ఫైనాన్స్ కానీ దాంతో మనం ఏదైతే మండలను డెవలప్ చేసుకున్నామో కాబట్టి మ్యాక్సిమం వేరే మండల్స్ జడ్పీటీసీలు ఈ సొంత మండలి స్వార్థం నీ మండలికి అన్ని ఫండ్ పెడుతున్నామన్నా మరి ఖచ్చితంగా ఇంత గెలిచి నచ్చగలరా? సొంత మండలి కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవాల్సి వచ్చింది. మరి ఈ మండలకు నేను చేసిన డెవలప్మెంట్ ఎఫర్ట్స్ అందరికీ తెలుసు. ఎందుకంటే కొన్ని మార్క్స్ పెట్టిన మనం లైఫ్ లాంగ్ గుర్తుండేటటువంటి డెవలప్మెంట్ చేసింది. ఏదైతుందో మనం ఫస్ట్ నేను జడ్పీ చైర్మన్ కాగానే 6 monthsలో PMGOS కింద గాలిబ్రాడ్ మాంగారు బీటీ రోడ్ వేయించడం జరిగింది. అంతకుముందు మరి గంగరమంద అయితేంది, రాంపూర్ అయితేంది, వెంకటపూర్ అయితేంది, లక్మాపూర్ అయితేంది, వర్షాకాలంలో చెప్పులు చేత పట్టుకొని నడిచే రోజులు అవ్వదు, సైకిల్ ఎత్తుకొని నడిచే రోజులు. అటువంటి 2 చెరువు గట్టల నుంచి మరి 3,60,00,000 బీటీ రోడ్ చేస్తే ఈరోజు 6-7 గ్రామాల ప్రజలు సంతోషంగా ఉంది. అట్లాగే లిఫ్ట్ గురించి గత 10-15 సంవత్సరాల నుంచి ముందంగి బొంగల్పల్లి గ్రామస్తుల లిఫ్ట్ గురించి ఒక 1000 ఎకరాలకు మనకు వాటర్ కావాలన్నప్పుడు మరి ఆ టైంలో ఒక 10 monthsలోనే 5 tons సీఎం గారిని కలిసి ఎఫర్ట్స్ ఉపయోగించి లిఫ్ట్ కూడా శాంక్షన్ చేయించి ఈరోజు కొద్దిగా వర్క్ ఉన్నది. ఇనాగ్రేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇనాగ్రేషన్ మేము ఉండలేం కాబట్టి మా ఎంపీపీ మేము ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని శంకుస్థాపన చేసుకోవాలా. ఆ ఎఫర్ట్స్ కూడా ఉపయోగిస్తున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడినా, జేసీ గారితో మాట్లాడినా, జూపల్లి ఇన్ఛార్జ్ మినిస్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మేము ఉన్నది వారాపల్లిలో కనీసం మా గుర్తింపు ఉండాలని చెప్పేసి శంకుస్థాపన కార్యక్రమము మరి ఉంటుంది. మీరందరూ మండల్ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఆ రోజు లక్మాపూర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ రావాలని మీ అందరికీ పేరు పేరున ఇన్వైట్ చేస్తూ, అట్లాగే డెవలప్మెంట్లో కూడా మాకు తెలుసు, వెంకటేష్ తెలుసు, రెవెన్యూ డివిజన్ అప్పుడు మరి మన రెవెన్యూ డివిజన్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్మూలు వెళ్తే మన వాళ్ళందరూ 20 గ్రామ పంచాయతీలు ఉండే ప్రతి ఒక్కరూ వాళ్ళు తీర్మానాలు చేయడం జరిగింది. ఖచ్చితంగా మన రెవెన్యూ డివిజన్ మనకు మాత్రమే ఉండాలా, ఎందుకంటే మనం ఇట్లా తినేది ఇట్లానే తిందామంటే కష్టమవుతుంది కాబట్టి దానికి మరి ఆ రోజు కూడా సీఎం గారు కలిసి రెవెన్యూ డివిజన్ మాకు చేయించిన ఘనత మనకు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మనోళ్ళున్నా తనోళ్ళున్నా అపోజిషన్ ఉన్నా ఖచ్చితంగా ప్రజలకు ఏది కోరిక ఉంది, ఏది కావాలన్నప్పుడు ప్రజల ముందటే ఉంటామని చెప్తూ
ఇప్పుడు నా పరిపాలన కూడా గతంలో కంటే పరిపాలన వేరే విధంగా సాగించింది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు చాలామంది ప్రజలను తిప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ చుట్టూ తిప్పుకొని అది చేపిస్తాను ఇది చేపిస్తాను పేపర్ సర్టిఫికేట్ ఇచ్చి అట్లా తిప్పుకున్నాను, నిజామాబాద్ తిప్పుడు హైదరాబాద్ తిప్పుడు. అది కాదు. నా మెంటాలిటీ ఏంటంటే ఎవరైనా ప్రజలున్నా అధికారులున్నా వాట్సాప్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను, నాతో నయండి సమస్య పరిష్కరిస్తాను, నా దగ్గరికి రావద్దు, టైం వేస్ట్ చేయొద్దు, మనీ వేస్ట్ చేయొద్దని చెప్పిన వ్యక్తిని నేను. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు అందరూ ఇటువంటి మనము అలవాటు చేసుకోవాలి. ప్రజలను మనం తిప్పుకోవద్దు, అధికారులను తిప్పుకోవద్దు. పెడితే ఆ పనులు చేయాలి. కాకుంటే కాలేని పని అని మళ్ళీ నేను వచ్చారు గాదపల్లి నుంచి ఇప్పుడే మేము మాట్లాడుకున్నాం. అధ్యక్షులు మేము మొన్న కూడా మా జిల్లా పార్టీ అట్లనేది. ఎందుకంటే మళ్ళా మీ అందరికీ సన్మానం చేయాలి. ఇప్పుడు ఏమి ఎసెన్షియల్, ఇప్పుడు మనకున్నది అగ్రికల్చర్, వ్యవసాయం మన మండలంలో ఎంత క్రాప్ దానికి సరిపోయే దీనికి సమాధానం చెప్పాలని చెప్పు. అట్లాగే విద్య ఈరోజు మనకు చిన్న చిన్న మరమ్మతులు కూడా అయినాయి. మెయిన్ ఎసెన్షియల్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ అండ్ మైనర్ రిపేర్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇది చాలా మటుకు అయినాయి. ఇంకా కొన్ని స్కూల్లో ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఖచ్చితంగా నేను ఎంఈఓ గారిని కోరేది ఏంటంటే ఈ 3-4 డేస్లో అన్నీ కంప్లీట్ చేయాలా. ఇంకోటి బుక్స్ కూడా పంపిణీ ఏదైనా మిగిలిపోతే మ్యాక్సిమం పంచినాం. ఎంపీపీ గారు మేము కానీ ఎంపీఓ గారు పంచినాం. ఇంకేదైనా మిగిలిపోయి ఉంటే ఇమీడియట్ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ పంచాలని చెప్తూ, అట్లాగే మెయిన్ కరెంటు సమస్య పోతున్నాయి. ఆ కరెంటు మీద కూడా మీరు రిప్లై ఇవ్వాల అవసరం ఉంది. అట్లాగే వైద్యం మెయిన్, ఎందుకంటే రెయిన్ సీజన్ కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే ప్రభావం ఉంటుంది. కాబట్టి మరి ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఉందో మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఒక ఆశా వర్కర్లు, అంగన్వాడీ, ఏఎన్ఎం కలిసి డోర్ టు డోర్. మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా మరి వాళ్ళు కూడా స్పెషల్ శానిటైజర్ డ్రైవ్ ఒక 10 days పెట్టాలని గతంలో కూడా పెట్టినాం, మేము వెళ్ళాం. కాబట్టి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, ఎందుకంటే వర్షాకాలం వర్షం నీళ్లు నిలిచే చిన్న చిన్న గుంటల్లో నిలిస్తే ఈగలు దోమలు వస్తాయి. అట్లాగే టైర్లు పాత ఇంట్లో సామాన్లు ఉంటాయి దాంట్లో వస్తాయి. కాబట్టి ఒక 10 days స్పెషల్ శానిటైజర్ డ్రైవ్ పెట్టాలని చెప్తూ, మరి ఇరిగేషన్ కూడా ఈరోజు నేను కోరేది ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మరి వాటర్ లేవు 4 బోసిన్ ఖచ్చితంగా రిలీజ్ చేసి ట్యాంకులు అన్నీ మోసిపోయినాయి, ట్యాంకులకు కూడా వాటర్ ఇవ్వాలని చెప్తూ, ఇట్లా మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో వాటి మీద మనము రివ్యూ తీసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆఖరి మీటింగ్ మరి నేను ఒక చీఫ్ గెస్ట్ వచ్చినందుకు నాకు ఘన స్వాగతం తెలిపిన ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి, నా గౌరవ ఎంపీటీసీలకు, అధికారులకు, ప్రెస్ అండ్ మీడియా సోదరుడు ప్రభాకర్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా పరిషత్ చెందిన పెద్దలు విఠలరావు గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, వైస్ చైర్మన్ సోదరిమణి సుజాత గారు, ఎవరో నాతో పాటు ఎంపీటీ సభ్యులు, మండల అధికారులు అందరికీ పత్రికా సోదరులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి విద్యపై ఈ ప్రభుత్వం ఏకకాలంలో అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి శాంక్షన్ చేయడం, మరి వెంటనే మరమ్మతులు కూడా దాదాపు 90% ఎంపీడీఓ, ఏఈపీఆర్, ఎంఈఓ గారు వల్ల తొందరగానే స్కూళ్ళలో విద్యార్థులకు కరెంటు కానివ్వండి, బాత్రూమ్ కానివ్వండి అన్నీ ఇచ్చిన దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ తరఫున మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే ఇంకా 2-3 స్కూళ్ళు ఉంటే కూడా ఎంఈఓ గారు శ్రద్ధ తీసుకొని తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతూ, మరి ఇంతకుముందు ఏం జరిగినా ఇప్పటి నుంచి మనం అందరం కలిసి పనిచేసుకొని ఈ ఆదర్శంగా ఈ మండలాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. తాము సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ, తన సతీమణి సర్పంచ్ ఉన్నప్పుడు కానీ
అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపడకు వారు ఎంతో కృషి చేశారు. కాబట్టి వారి వరకు మన మండల ప్రజాప్రతినిధులు అధికారులందరూ 1 నిమిషం పాటు సంతాపం తెలియజేస్తారు. వారి ఆత్మ చేసిన మన ఇతరుల వారికి వేదికపై ఉన్న వైస్ ఎంపీ సుజాత గారికి, జిల్లా గారికి, ఎంఆర్ఓ గారికి, పద్నాలుగు గారికి, నా తోటి ఎంపీటీసీ గారికి, మండల అన్ని డిపార్ట్మెంట్ అధికారులు, ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అందరు మాకు ప్రత్యేకంగా ప్రెస్ అండ్ మీడియా సోదరులు ప్రత్యేకంగా ఈ 5 సంవత్సరాలలో ఎవరితో మాకు ఏది ఇబ్బంది కాలేదు. ఏ పని చెప్పినా ఆఫీసర్లు ప్రేమతో స్వీకరించి చేసిండ్రు. ప్రెస్ అండ్ మీడియా సోదరులు బాగా సహకరించారు. చాలా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాజగంగా సార్ అయితే ప్రత్యేక మండలికి ఆయన ఉండడం అదృష్టంగా భావిస్తాను. ఎంఆర్ఓ గారు కూడా డైరెక్ట్ నాకు పరిచయం లేదని నేను రెవెన్యూ డిపార్ట్మెంట్నే పనిచేసిన, ఆయన బాగానే పనిచేస్తున్నాం. మన దగ్గర తెలిసిన తర్వాత అన్నీ తెలుసు. ఇంకా కూడా మంచిగా పని చేయాలి ఆయన. క్లియర్ చేస్తారు. ధన్యవాదాలు. 1924 మండల నేను ఇప్పుడు ఇవి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాను. దీని సహకారం నాకైతే అధికారుల కంటే ఎక్కువ పత్రికేయులు నాకు ఎన్నిదండుగా ఉంది. ప్రతిసారి అహ్మద్ ప్రతి దానికి స్పందిస్తావు, అందరితో ఉంటామని తెలుసుకొని చాలాసార్లు నన్ను ప్రోత్సహించారు. అదేవిధంగా అధికారులు కూడా అందరూ అధికారులు ప్రతిసారి ఏ విషయాన్నైనా చెప్తే స్పందించి అన్ని పని చేసి పెట్టారు. కాబట్టి వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మా అధికారంలో ఉండి అధికారులకు ఏమైనా మేము చెప్పితే క్షమిస్తారని మరియు ముందు కూడా అదేవిధంగా సహకరిస్తారని కోరుకుంటూ చైర్మన్ గారు అన్న ఇది అవసరం కూడా మా ఊరికి పరిస్థితుల్లో హెల్ప్ కావాలంటే ప్రతిదీ హెల్ప్ చేసిండు. యాడికనే ముందస్తుగా రీసెంట్గా చిన్నప్పుడు స్కూల్స్ వచ్చింది, విజిటింగ్ చేసిండు. పోయిన అన్న మా చిన్నప్పుడు రాదని ప్రతిసారి చేసిండు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మరి మన మేడం గారు, శాంతి మేడం గారు సుఖపడులు సపోర్ట్ చేసారు. మన ఎంఆర్ఓ గారు సుఖపడి సపోర్ట్ చేసారు. మా వల్లి మా వైస్ ఎంపీ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. మరి స్పెషల్గా చెప్పాలి అధికారులు ఓంకార్ సార్ గారు కానీ, మన ఫారెస్ట్ ఆఫీసర్ గారు కానీ, మన వ్యవసాయ శాఖ అధికారులు కానీ, మన పశువుల డాక్టర్, మన అంగన్వాడీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతిదీ అడగగానే మాకు చెప్పి చేసారు. వాళ్ళందరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. మరి స్పెషల్గా మన ఎంపీ గారు చాలాసార్లు మాకు హెల్ప్ చేసారు. స్పెషల్గా ఎంపీ గారు థ్యాంక్స్ చేస్తూ ముగించుకుంటున్నాను. రైతుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు సార్. రైతు భరోసా గురించి ఎట్లా చేయాలని అది కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి వచ్చి మేడం గారు పర్మిషన్ తీసుకున్నాను సార్. నాకు మధ్యలోనే వచ్చేసాను, ఇంకా నడుస్తుంది. మనకి ఏంటంటే సార్ ఇంకా ఈ వానాకాలం గురించి ఇంకా మనకి రైతు భరోసా గైడ్లైన్స్ రాలేదు సార్. ఈరోజు బీసీ అయ్యి రిజర్వేషన్ తీసుకున్నారు కాబట్టి మేము త్వరలోనే గైడ్లైన్స్ ఇస్తామన్నారు మినిస్టర్ సార్. అలాగే మనకి రైతు బంధు స్టార్ట్ అవ్వాలి కాబట్టి రైతు బీమా మనకి లాస్ట్ ఆగస్టు నుంచి ఇప్పటి వరకు మన మండలంలో 68 డెత్ కేసులు నమోదైంది సార్. చాలా జిల్లాలోనే మన మండలంలో చాలా డెత్ కేసులు నమోదైంది. దీనికి మెయిన్ ఏంటంటే మేము కానీ మా ఏమోస్ కానీ ప్రతి రైతుది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రైతు బీమా చేయడం వల్ల సార్ ఆ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ లాస్ అయినా కానీ ఆర్థికంగా కొంచెం ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన ఎంపీటీ సార్ కానీ, డిప్యూటీ ప్రెసిడెంట్ సార్ కానీ, అలాగే మన ఎంపీటీ సర్పంచులు గారు కానీ ఎవరైనా వీలు పోతే వాళ్ళే గుర్తు చేసి కూడా మా ఏ వాళ్ళు చెప్పి రైతు బీమా చేపించారు సార్. దానిలో చాలా అందరూ బాగా కృషి చేశారు సార్. బాగా వాళ్ళు పర్సనల్గా ఇన్వాల్వ్ అయి చేశారు సార్. లాస్ట్ టైం ఎంపీపీ సార్ కూడా వాళ్ళ విలేజ్ సార్ కూడా ఎంపీపీ గారైనా మాకు వాట్సాప్లో పెట్టి బీమా అవ్వలేదమ్మా అంటే అట్లా చేశాను సార్. చేయడం వల్లనే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ బీమా అనేది అందుబాటులో
అందుబాటులో ఉంది. అయితే 68 కేసుల్లో 58 మందికి ఆల్రెడీ 5 లక్షలు నమోదైనాయి. 10 అయితే డిఫరెంట్ సిచ్యువేషన్లో ఉన్నాయి సార్. ఈ వీక్లోనే 5 అయినాయి. అమరావతి మానికొండలోనే ఎక్కువైంది సార్. అవి ఏంటంటే డెత్ సర్టిఫికేట్ కొంచెం మున్సిపాలిటీలో లేట్ అవుతుంది. మన మండల లెవెల్లో అయితే మనం మేడం గారికి చెప్పి కానీ సెక్రటరీ వెంటనే చేపిస్తున్నాం సార్. ఇప్పుడు కూడా మనకి వడ్డాపల్లి మన సర్పంచ్ గారు ఉంది సార్. అలాగే అమరావతి మదనపల్లిలో ఉంది. నేను మన ఆపరేషన్ చెప్తాను సార్. వీళ్ళైతే 1-2 డేస్లో ఇస్తున్నారు, మనకు ప్రాబ్లం లేదు. మున్సిపాలిటీలో కూడా మా సార్ మున్సిపల్ కమిషన్ సార్తో తొందరగానే మేమే మాట్లాడి చేస్తున్నాం సార్. ఇంకా మనకి రుణమాఫీ కూడా గైడ్లైన్స్ రాలేదు సార్. పేపర్లో చూడాలి మనం. ఆ గైడ్లైన్స్ కూడా త్వరలో వస్తాయి సార్. రైతు బంధు కూడా లిమిట్ అనేది ఎట్లా పెడతారని అడుగుతున్నారు సార్. రైతులు ఏంటంటే ఈరోజు కొంతమంది 10 ఎకరాలను పెట్టండి, లేదా ఎంత ఉంటే అంత పెట్టండి, అందరూ సాగు చేస్తున్నాం కదా. ఐటీ కూడా కన్సిడర్ చేయమంటున్నారు సార్. ఎందుకంటే రైతులు చిన్న బిజినెస్ కావాలన్నా, లోన్ కావాలన్నా ఐటీ పే చేయాల్సి వస్తుంది కాబట్టి నిజంగా ఇన్కమ్ ఉండకపోయినా కానీ అలాంటివి కూడా దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా అందరికీ ఇవ్వమని చెప్పి రైతులకు చెప్తున్నారు సార్. ఇప్పుడు నడుస్తూ ఉంది వేసి దాన్ని బట్టి గైడ్లైన్స్ ఫామ్ అవుతాయి సార్. రుణమాఫీ కూడా ఇంకా మరలా కూడా మొత్తం ఆయిల్ ప్యాడీ సార్. నర్సరీ ఆల్మోస్ట్ అలా అయింది. ట్రాన్స్ప్లాంట్ కూడా కొంచెం జైకంపల్లి, కొత్తపల్లి ఏరియాలో స్టార్ట్ అవుతా ఉన్నాయి. మనకి ఇంకా అవి సబ్సిడీ కూడా మనకైతే అఫిషియల్గా గైడ్లైన్స్ రాలేదు సార్. పేపర్లోని సన్నాలకి సార్ 500 బోనస్ అని మనకైతే డిపార్ట్మెంట్ ద్వారా గైడ్లైన్స్ ఏం రాలేదు సరే ఇప్పుడు కూడా మనకి రాలేదు సార్. అయితే సొసైటీ వాళ్ళకి గైడ్లైన్స్ అనేది రాలేదు సార్. ఏంటంటే రైతులు అనేది దొడ్డు చాలా తక్కువ వేస్తున్నారు సార్. కొంచెం చౌడు నేలలో వాళ్ళైతే ఇక తప్పదు కాబట్టి దొడ్డుకి వెళ్తున్నారు. మ్యాక్సిమం సన్నాలే వేస్తున్నారు. మాకు తోటంతా ఇంకా బాగుందని చెప్తూ సొసైటీ అంటేనే సభ్యులు, దానికి యజమానులు సభ్యులు. సభ్యుల డబ్బు మనం విచ్చలవిడిగా చేస్తే బాగుంటుంది. గతంలో నేను చేసిన 3 సంవత్సరాలు ఒక కాపల కుక్కరాలు సొసైటీ అట్లా చేస్తే, ఎందుకంటే ఫైనాన్స్ మ్యాటర్ ఇట్లా సంతకం పెడితే మనము డబ్బుకు సంబంధించింది కాబట్టి దానికి ఎంతో మీరు ఉంటుంది. విచ్చలవిడిగా సంతకాలు పెట్టి విచ్చలవిడిగా రిసాపరేషన్ చేస్తే బాగుంటుంది అందరి కాబట్టి సొసైటీ. మేము జనరల్ బాడీ పెట్టి అందరి ఎవ్రీ మెంబర్లు ఇస్తుంది. మొన్న జనరల్ బాడీ పెట్టి కనీసం మాజీ అధ్యక్షులు మిగిలారు. కాబట్టి ఈ సందర్భంగా సొసైటీ పాలకవర్గం కానీ సెక్రటరీ స్టాఫ్ కానీ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా, ఖచ్చితంగా నీట్నెస్ ఉండాలి. మీరు మిస్ఆపరేషన్ చేస్తే మాత్రం క్షమించరాని వాళ్ళు అవుతారు. నిన్ననే నేను ఆఫీసర్ వచ్చి చేస్తే ఇవన్నీ తేలినట్టు నేను ఈ రోజు పేపర్ చూశాను. కాబట్టి ఇది సరిదిద్దుకోవాలా, మార్కులు కేసీసీ అని చెప్పి పెద్ద సొసైటీ జిల్లాలోనే నంబర్ 1 కాబట్టి మరి రైతులకు మీరు చేయాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది. 3,543 సర్వీసులకు గాను 0 బిల్స్ ఇష్యూ అయిపోయింది. రిమైనింగ్ ఏమైనా ఉంటే కనుక డైలీ మాకు అందుబాటు కానీ మెడిసిన్స్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం డైలీ వస్తున్నారు సార్. ఈ ఫిగర్ అనేది ఎవ్రీ మంత్ రేజ్ అయితేనే పెరుగుతూనే ఉన్నాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఏమైనా ఎవరికైనా బెనిఫిషరీ రాని వాళ్ళందరూ ఎంపీ ఆఫీస్లో వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఎడిట్ కౌంటర్ ఉంది సార్. ఇక్కడ ఓపెన్ అయిపోయింది. దీన్ని బట్టి ఎవ్రీ మంత్ ఈ ఫిగర్ అనేది పెరుగుతూనే ఉంది సార్. మాతోటికి వచ్చేసి 5,000 వచ్చేసి 12,96,000 వచ్చింది సార్. ఇది 0 బిల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సార్. ఆన్లైన్ చేయడంలో చాలా వరకు మిస్ అయినాయి. మరి వాటిని ఏం చేశారు? వారేమో వందల కొద్ది మన చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు లబ్ధిదారు సార్. చేయొచ్చు. మన ఆన్లైన్ కానటువంటిది ఇంతే మన ఆర్టికల్ కూడా ఏమున్నాయి వాటిని ఆన్లైన్ చేయడం అంటే మనం మెసేజ్ అదే ఇప్పుడు ఏదైనా ఆదోరైనా మన దగ్గర కూడా గుంజలి చిట్టీవి చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే నేను చూసిన ఇక్కడ ఉండి చూస్తున్నాను కాబట్టి అక్కడ మన ఇంట్లో 2 మీటర్లు ఉంటాయి. 1 మీటర్లో రెంటర్స్ ఉంటారు. అంటే వాస్తవంగా కొందరు రెంటర్స్ ఉన్నా కానీ మీటర్ ఉంటుంది. రెంటర్స్ రేషన్ కార్డు ఉంటే వాళ్ళు ఈ మీటర్ను యాడ్ చేసుకుంటే వాళ్ళకు కూడా సబ్సిడీ వస్తుంది. ఒక రేషన్ కార్డు 1 మీటర్లు ఎగ్జామ్షన్ మాత్రమే వస్తుంది. ఎవరైనా 2 మీటర్లు 3 మీటర్లు ఉంటే కూడా
వారి ఇంట్లో రెంట్లు కానీ లేకుంటే మామూలుగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, కరెంట్ బిల్ కట్టుకొని ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పల్లెటూరు. అట్లాంటివి ఎగ్జామ్షన్ కూడా ఉంటే అయ్యో వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఎడిట్ చేయించుకొని మళ్ళీ క్యాన్సల్ కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ఇంటి ఏదైనా పోతే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ పేరు మీద ఉన్న వాళ్ళకి అది ఉండాలని లేదు, మనం మోటివేషన్ చేయాలి, ప్రజలను ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన సబ్జెక్ట్ ఉన్నప్పుడే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, లేకపోతే మనం కూడా వాళ్ళకు ఏం చేయలేదు. రేషన్ కార్డు పేరు ఉండాలి. లేదు అవి చేసుకోవాలి. సరే ఒకటి మనం ఫేజ్ చేంజ్ అవుతా ఉంటుంది తీసుకోమని చెప్పిస్తారు. అంటే ఈజీ మెథడ్ ఏమంటే మీ మీద బాధ్యత లేకుండా ఒక వైర్ నువ్వు చేంజ్ చేస్తే ఫేజ్ వైర్ ఇక్కడ చేంజ్ చేస్తే అయిపోయేది అన్న. మన సర్వీస్ సిస్టమ్ రిపేర్ చేసినప్పుడు అదొక ఫేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది, టోటల్ విలేజ్ అంతా చేంజ్ అయింది. అప్పుడు ఒకటి చేంజ్ చేసుకుంటే ఇక్కడ పోయేదానికి ప్రతి మోటార్ ఇప్పుడు అంటే వ్యవసాయదారులు కూడా చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది బతుకున్నట్టు నేను చూస్తున్నాను. అలాంటివి చేయకూడదు కూడా. మనం ఏదైనా ఉంటే పబ్లిక్ మనం సర్వీస్ చేయాలంటే పబ్లిక్ ఇబ్బంది పెట్టి మనం సర్వీస్ చేస్తే ఇప్పుడు ఒక ఏఈ అంటే ప్రజల్లో ఉన్నది ఏంటంటే ఏఈ అంటే పెద్ద సారు, సారు మన లెక్క ఫోన్ చేయాలంటే నేను చాలా మంది వింటాను. ఏదైనా ఉంటే మీరు అంటే మాట్లాడాలి సార్ అని అవగాహనతో ఉంటారు, భయపడతారు. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే వాళ్ళు కిందలో వచ్చి మీరు ఎందుకు వేసారు మేము చేస్తుంది కదా, సరే అక్కడ అందుబాటులో ఉండవు. సరే ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి, కానీ ఒక్క చిన్న ప్రాబ్లమ్ పెద్ద వేసి కూర్చోబెట్టాను. నేను మా జీతం నేను లేను 1 వీక్ బయట ఉన్నా, నా 6 మోటార్లు అట్లనే ఉండే స్టార్ట్ అవ్వడం లేదు. అదే 2 ఫీజు వైపు కలిపినాయి. అంటే ఇబ్బందికరం నానంటే చేసుకోవాలి. ఒకసారి నోటీస్ యాక్సిడెంట్ అయితే వచ్చారు సార్. వీటికి ఏంటంటే ఒక 4 to 5 రేటు ఒక 1 వీక్ అయిపడుతుంది సార్. మీ వల్ల వీలైనంత వరకు మనం అధ్యక్షత వహిస్తున్నటువంటి అండ్ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు, ఎంఆర్ఓ గారు, అది నాకు సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, అనధికారులు మరియు ప్రత్యేకంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. కాలం చాలా వేగంగా ముందుకు నడిచింది. 2019-24 సంవత్సరానికి సంబంధించినటువంటి సరే ఈ బాడీ చిత్తూరు సమావేశం మొదట మనకు చేతులు బాధలు కాబట్టి 5 సంవత్సరాలుగా అధికారులు ఏ రోజు కూడా మండల ప్రెసిడెంట్ గారు కానీ జిల్లా చైర్మన్ గారు ఏ రోజు కూడా ఏ అధికారిని కూడా ఈనాడు కూడా ఇబ్బంది పెట్టలేదు. మనతో కలిసిమెలిసి సమన్వయంతో పనిచేసి నిరంతరం కూడా మానిటరింగ్ చాలా చక్కగా చేసి, ప్రత్యేకంగా అయితే మా విద్యాశాఖకి అయితే మరి ఎల్లవేళ అందుబాటులో ఉన్నారు. మేము ఏది గవర్నమెంట్ చేసి పెట్టిండ్రు. జడ్ చైర్మన్ గారు అయితే అనేక పాఠశాలలు విజిట్ చేసిండ్రు, సూచనలు చేశారు మాకు. ఒక సందర్భంలో ప్రతి స్కూళ్ళకి అదనపు గదులు కావాలనగానే 5 గదులకు కూడా ఉత్తర్వులు ఇచ్చిండ్రు. కానీ దురదృష్టవశాత్తు అప్పుడే ఒక ప్రత్యేక స్కీమ్లో వారు ఇచ్చినటువంటి 5 లక్షలు కూడా దాంట్లోనే మెర్జీ కావడం జరిగింది. చాలా సందర్భాల్లో మండలంలో విద్యాశాఖ పెద్దగానే ఉన్నారు. ప్రభాకర్ సార్ గారు మొట్టమొదట ఎంపీపీ కాగానే వారు ఇచ్చిన మొట్టమొదటి ప్రొసీడింగే మాతృ రుద్రవిజయం హై స్కూల్కు రిపేర్ నిమిత్తం 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఇంకా వారు ఏ రోజు కూడా విద్యాశాఖ అవసరాలను కానీ ఎప్పుడు మేము కోరినప్పుడు సహాయ సహకారాలు చేశారు. అదేవిధంగా వైస్ ఎంపీపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యాశాఖ తరఫున ఈరోజు మా మండల విద్యాశాఖ రిపోర్టు ప్రైమరీ స్కూల్ ఇప్పుడు అడ్మిషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు 1415 మంది ప్రైమరీ స్కూల్లో 1 to 15 గవర్నమెంట్ స్కూల్ ఎక్కువ మాత్రమే. యూపీఎస్ గవర్నమెంట్ 915, హై స్కూల్లో 806, టోటల్ 3130 మంది విద్యార్థులు మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. మన మండలంలో టీచర్ల యొక్క పదోన్నతులు జరుగుతున్నాయి. మన మండలంలో చాలామంది ఉపాధ్యాయులు ఇప్పటికే 21 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ చేరిపోయారు. అంటే లాంగ్ స్టాండింగ్ మన మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో దాదాపు 70% మంది బదిలీల ద్వారా బయటికి వెళ్ళిపోతున్నారు. అందరూ లాంగ్ స్టాండింగ్ అయితే మోర్ దెన్ 8 years అయిపోయింది. ఇంకా ప్రైమరీ స్కూల్లో మనకి శాంక్షన్ 90 ఉంటే 61 మంది పనిచేస్తూ ఉన్నారు. వేకెంట్ 29 ఉన్నాయి. 29లో 19 ద్వారా మొన్ననే వీళ్ళందరూ స్కూల్ అసిస్టెంట్గా 19 మంది రిలీవ్ అయ్యారు. యూపీఎస్లో కూడా
20 టీచర్లు శాంక్షన్ అయితే 20 మంది వర్కింగ్, 3 ఖాళీ ఉన్నాయి. టోటల్ హై స్కూల్లో 144 శాంక్షన్ స్ట్రెంత్ అయితే 140 వర్కింగ్ ఫోర్స్. ఇంకా మండలంలో ఇప్పుడు యాజ్ ఆన్ టుడే 36 టీచర్స్ పోస్టులు ప్రాథమిక యూపీఎస్ మన హై స్కూల్లో వేకెన్సీ రూపంలోనే మన షెడ్యూల్ ఇంకా కొనసాగుతూ ఉంది. ఈ నెల 30 వరకు షెడ్యూల్ ఉంటుంది. ఈ లోపల కూడా ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంఓఎంపీ స్థానంలో అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా మన మండలంలో 38 స్కూళ్ళని ఎంపిక చేయడం జరిగింది. కానీ దీంట్లో ఆల్రెడీ 2 హై స్కూల్, మాకూరు హై స్కూల్, మాకూరు ప్రైమరీ నూతన బిల్డింగ్ శాంక్షన్ అయి పెద్ద ఎత్తున వాళ్ళకి నిధులు రావడం వల్ల వాటికి స్కీమ్ నుంచి పక్కన జరిపారు. అదేవిధంగా కృష్ణ నగర్ పాఠశాలలో 0 ఎన్రోల్మెంట్ గడిచిన 2 years స్కూల్ నడవట్లేదు. దాన్ని కూడా స్కూల్ నుంచి తీసేస్తే 35 స్కూళ్ళు వరకు వర్కింగ్లో ఉన్నాయి అమ్మ ఆదర్శ పాఠశాలలో. దీంతో భాగంగా 4 పారామీటర్లు పెద్ద చైర్మన్ గారు చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ 23 స్కూళ్ళకి శాంక్షన్ అయితే కంప్లీట్ 16 స్కూళ్ళలో ఫుల్ బెడ్స్ ఎలక్ట్రిసిటీ వరకు కంప్లీట్ అయింది. 5 స్కూళ్ళలో ప్రోగ్రెస్ ఉంది. నాన్ స్టాండర్డ్ 2 అంటే ఇవి అర్బన్ స్కూల్ పాఠశాలలు. మన మున్సిపాలిటీలో మెరుగైనటువంటి మానికమండ గోర్గాం పాఠశాలలో ఆలస్యంగా పనులు ప్రారంభమవడం వల్ల అక్కడ కొంత వెనుకబడి ఉన్నాం. కానీ మన మండలంలోని లోకల్ పార్టీ స్కూల్స్ అన్నీ కూడా పంచంలో వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ 35 స్కూళ్ళకు శాంక్షన్ అయితే కంప్లీటెడ్ 26 అంటే ప్రోగ్రెస్లో ఉన్నాయి. తర్వాత మేజర్ రిపేర్స్ 20 స్కూళ్ళకు శాంక్షన్ అయినాయి. 8 స్కూల్ కంప్లీటెడ్ 10 ప్రోగ్రెస్లో ఉన్నాయి. తర్వాత టాయిలెట్స్ రిపేర్ నాట్ స్టార్టెడ్ 34 స్కూళ్ళకు టాయిలెట్ రిపేర్స్ నిమిత్తం ఈ స్కీమ్ ఎంపిక చేయడం జరిగింది. 11 స్కూళ్ళలో కంప్లీట్ అయిపోయింది. ప్రోగ్రెస్ 19 స్కూల్లో ఉంది. ఓవరాల్గా చూస్తే దాదాపు 85% పనులు అయిపోయినాయి. 10 to 15%. దాంట్లో కూడా మానికమండ గోర్గా పూర్వ జీబీ పరిధిలోని పాఠశాలలో మున్సిపాలిటీలో నిర్ణయిన తర్వాత ఆ పాఠశాలలో పనులు మరి ముందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, వివోస్ కూడా అక్కడ సకాలంలో ప్రస్తుతం వల్ల కొంత ఆలస్యమైంది. మొత్తానికి అయితే ఈ 30 వరకు నిర్ణయించిన వాళ్ళని కంప్లీట్ అయిపోతుంది. తర్వాత యూనిఫామ్స్ సెలవుల కంటే ముందే, స్కూల్ ప్రారంభానికంటే ముందే మనం అందరూ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. మొత్తం టోటల్ స్టూడెంట్స్ 3123 మంది విద్యార్థులు ఉంటే మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రభుత్వం డాక్రా గ్రూపులకు స్వయంచాలక బృందాలకు మాత్రమే డ్రెస్సులు కుట్టడానికి ఇచ్చారు. మరి ఇప్పటి వరకు మనకు 1290 యూనిఫామ్స్ కుట్టించారు. అవన్నీ కూడా స్కూల్ పైన చేయకపోయినా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా దశల వారీగా మనం సప్లై చేస్తూ ఉన్నారు. అది కూడా 30 వరకు అందరూ విద్యార్థులకు యూనిఫామ్స్ వస్తాయి. నేషనలైజ్ టెక్స్ట్ బుక్స్ 13,240 పుస్తకాలు వచ్చినాయి. 13,240 పంచడం మన టార్గెట్ యాక్చువల్గా 23. ఇంకా 2వ దశలో పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. రాగానే ఇచ్చేస్తాం. నోట్ బుక్స్ 2 years బ్యాక్ తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా విద్యార్థులకు నోట్ బుక్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. విద్యార్థులందరికీ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు. దాంట్లో భాగంగా మనకు 15,705 నోట్బుక్స్ వచ్చినాయి. ఈ నోట్బుక్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎండిఎం బిల్స్ ప్రభుత్వం విడుదల చేసిన బిల్స్ అన్నీ కూడా మనం సకాలంలో చెల్లించడం జరిగింది. ఏప్రిల్ వరకు కుకింగ్ కాస్ట్, అదేవిధంగా ఎగ్గు కాస్ట్ మాత్రం పెండింగ్ ఉంది. ఎగ్గు పెట్టినందుకు గాను ఇవ్వాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం నుంచి మనం బిల్స్ రాకపోవడం వల్ల డిసెంబర్ వరకే చెల్లించడం, జనవరి నుంచి చెల్లించడం. మిగతా బిల్స్ అన్ని కూడా ఏప్రిల్ వరకు అయిపోయినాయి. జూన్ మంత్లే రన్నింగ్ మంత్ జూన్కి చెల్లించాలి. ఎంఎంకు ఎవరు వాళ్ళ సాలరీ 3,000 ప్రభుత్వం ప్రకటించిన తర్వాత దీంతో 1,000 రూపాయలు యాజ్ యూజువల్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్, 2,000 రూపాయలేమో స్టేట్ గవర్నమెంట్ గారు. 1,000 రూపాయలు మనం అప్డేట్ ఏప్రిల్ వరకు ఇచ్చాం. 2,000 రూపీస్ మాత్రం డిసెంబర్ వరకు ఇవ్వడం జరిగింది. ఆ గ్రాంట్ రాగానే థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మరొకసారి స్టేట్లో ప్రధానోపాధ్యాయుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గడిచిన 2019 నుంచి పనిచేస్తాను. ఈ 2019 నుంచి పనిచేసిన కాలంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ఏ అంశాలను బలోపేతం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి రిప్రజెంటేషన్ గతంలో ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా సేమ్ రిప్రజెంటేషన్ ఏ మౌలిక మార్పులు చేయాలని అదే విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మొన్న సండే రోజు నిన్ననే
సండే 23వ తారీఖు వారి అపాయింట్మెంట్ తీసుకొని సుదీర్ఘమైనటువంటి మరి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా ప్రతిస్పందించడం జరిగింది. దీంట్లో మనం ఏంటంటే పర్యవేక్షణ అనేది పటిష్టంగా ఉండాలని, మరి ఎంఈఓలను ఒక్కొక్కరు 7-8 మండలాలు ఇస్తే ప్రయోజనం నిష్ప్రయోజనం అవుతుంది, వ్యవస్థ కుంటుపడిపోతుంది, సకాలంలో పర్యవేక్షణ ఉండదని. తర్వాత ఎండిఎం స్కీము మరి విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించేటటువంటి పేద వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎండిఎం ఏజెన్సీ వ్యక్తులుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ బిల్స్ ఎప్పుడు కూడా పెండింగ్లో ఉంటున్నాయి. కానీ వాళ్ళ మీద ఎక్కువ ఫోర్స్ ఏంటంటే నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలనే ఫోర్స్ జరుగుతుంది. గుడ్డు కాస్ట్ మార్కెట్లో 6-7 రూపాయలు ఉంటే మన ప్రభుత్వం మాత్రం 5 రూపాయలు చెల్లిస్తుంది. ఈ వ్యత్యాస అంతరాన్ని తగ్గించాలి, నాణ్యమైనటువంటి విద్యా బోధన చేయాలి. ప్రాథమిక పాఠశాలలో 20 మందికి ఒకరు, 60 వరకు ఇద్దరు, ఆ తర్వాత 30 మందికి ఒకరు కాకుండా ప్రతి తరగతులు ఎన్ని తరగతులు ఉంటాయో ఆ ప్రతి తరగతిలో ఒక ఉపాధ్యాయుని పెట్టాలి. మొదలైన అంశాల మీద మౌలిక వసతులన్నీ కూడా అభివృద్ధి చెందాలి. కొన్ని సెలెక్టివ్ స్కూళ్ళలో మాత్రమే అభివృద్ధి చెందడం కాదు. మరి ఆధునిక కాలంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. ప్రైవేట్ స్కూల్ ఏమో కంప్యూటర్స్ ఉంటున్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉండట్లేదు. వీటిని కూడా ప్రతి ప్రైమరీ స్కూల్ నుంచే కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం చేయాలని, ఈ రకంగా తర్వాత పదోన్నతులు ఒక స్తబ్దత అనేది ఏర్పడుతుంది. ఎస్జిటి టీచర్స్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే వాళ్ళు 24 సంవత్సరాలు ఒకటే పోస్టులో పనిచేస్తూ ఉన్నాడు. ఆ స్తబ్దత ఏర్పడడం వల్ల వాళ్ళ యొక్క పనితీరు క్రియాత్మకంగా ఉండదని, వాళ్ళకు కూడా ఇన్సెంటివ్గా పదోన్నతి వచ్చే దిశలో మనం కొన్ని అవకాశాలు కల్పించాలని, వాళ్ళకు అనేక విషయాలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే విద్యా వ్యవస్థను పటిష్టంగా చేయాలి అనే అంశాల మీద మేము ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వ్యక్తిగత లాభాలను అడగలేదు, మొత్తం సమాజానికి హితంతో సంబంధించిన అంశాలను వాళ్ళు కూడా చాలా బాగుంది. మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఒకటే అందరూ రిక్వెస్ట్ సార్, ప్లీజ్ యూ గో త్రూ దిస్ రిప్రజెంటేషన్. ఇట్ విల్ గివ్స్ ఏ లాట్ ఆఫ్ క్లారిటీ టు ప్రమోట్ అండ్ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పడం జరిగింది. సార్ కూడా చాలా సంతోషపడ్డారు. త్వరలో అమలు అయితే ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సార్. 3 monthsలో వచ్చిన ఓపీ 4787. దాంట్లో ఐబీ అడ్మిషన్స్ ఏమో 592, డాగ్ బైట్ కేసెస్ వచ్చి 48 అండి. అలాగే టీవీ క్షయవ్యాధితో ఉన్న వాళ్ళు 8 మంది ఉన్నారు ఆన్గోయింగ్ ట్రీట్మెంట్. డెంగ్యూ వచ్చింది 1. అలాగే షుగర్ అండ్ బీపీలో టోటల్ వచ్చేసి షుగర్ 647 అండి, బీపీ వచ్చి 1037. మన దగ్గర మెడిసిన్ తీసుకుంటున్న ఇది. అలాగే మనకి మన డీవార్మింగ్ డే అయింది, మూలికల నివారణ దినోత్సవం. దాని సందర్భంగా మాకు వచ్చిన టార్గెట్ ఏమో 8644. ఇప్పటి వరకు పిల్లలు మాత్రలు పొందిన వారేమో 6584. ఇంకొక 15 మంది ఉన్నారు. మాపూర్లో మనకి ఓపీ వచ్చి లాస్ట్ 10 months నుంచి 4253 అండి, ఐపీ వచ్చి 148 అండి. అలాగే డాగ్ బైట్ కేసెస్ 41 వచ్చాయండి. టీవీ కేసెస్ వచ్చి 5 అండి. డెంగ్యూ సోకిన సంఖ్య ఏమో 2 అండి. షుగర్ అండ్ బీపీ అయితే షుగర్ వచ్చి 145 అండి, అండ్ బీపీ వచ్చి 257 అండి. ఎన్డీడీ ప్రోగ్రామ్ కింద అయితే మనకి ఆల్మోస్ట్ 6000 ఎన్రోల్ అయిందండి. దాంట్లో మనం టార్గెట్ ఆల్మోస్ట్ అచీవ్ అయినా ఒక 50 బ్యాలెన్స్. ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే కొన్ని పాయింట్స్ మేము ఇండిసెస్ ఉన్నాయి, అవి స్టాగ్నెట్ పాయింట్స్ కానీ ఎక్కడైతే వాటర్ ఎక్కువ తయారవుతుంది అది మనం ఎవ్రీ ఫ్రైడే రోజు వెళ్ళి చెప్తున్నాం. ఆశాలు ప్లస్ ఏఎన్ఎం సూపర్వైజర్స్ నేను కూడా విజిట్కి వెళ్ళి చెప్తున్నాము. కాకపోతే కొంచెం చెత్త తీసేయట్లేదు, అది కొంచెం సెక్రటరీ వాళ్ళతో. శుభాకాంక్షలు. ఇన్ని రోజులు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఏ పని చేసినా ఏది చేసినా పనిలో ఏ గ్రామంలో ఏది ఉన్నా వెంటనే స్పందించి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించి మేము సక్సెస్ఫుల్గా ఏజెన్సీ రన్ చేయడానికి తోడ్పడ్డారు. ముఖ్యంగా మన ఎంపీపీ గారు అయితే మండల స్థాయిలో ఏ తీర్మానం వచ్చినా ఏ పని వచ్చినా మేము మండల స్థాయి నుంచి మండల ప్లాన్ తీసుకొని పోతే అడిగేవారు కాదు, గుడ్డిగా సంతకాలు పెట్టేవారు, చేసేది కరెక్టే చేస్తారని. అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా మేము సాఫీగా పనిచేసే విధంగా
మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పండి అని అడుగుకుంటా కూడా వెంటనే సార్ట్అవుట్ చేసేవారు. అదేవిధంగా డిప్యూటీ చైర్పర్సన్ గారు కూడా అడుగుతూ ఏమైనా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి సార్ట్అవుట్ చేద్దామని సార్ గారు కూడా సపోర్ట్ చేశారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఎంపీటీసీలు అందరూ పోగానే ఏదైనా పనుల గురించి అడిగినా ఏదైనా పూర్తి సహాయ సహకారం అందించారు. ఈరోజు మీరు పదవి దిగిపోయినా మీరు ప్రజాప్రతినిధులు కాబట్టి మీకు మా యొక్క సహకారం ఎప్పుడు ఉంటుంది. మీరు ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మీరు దీనంత మాత్రాన పదవిలో ఉండాలేమో కానీ మనం వ్యక్తిగత సంబంధాలు ఖచ్చితంగా ఉంటాయి. వ్యక్తులే ముఖ్యము, వ్యక్తిగత సంబంధాలు ముఖ్యము. ఉద్యోగాలు కానీ పదవులు కానీ శాశ్వతం కాదు. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క పూర్తి సహాయ సహకారం మీరు ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ముందు కూడా ఉంటాం. మీ యొక్క సహాయ సహకారం కూడా మాకు అవసరం ఉంటాయి. కాబట్టి మీ యొక్క సహాయ సహకారం ఖచ్చితంగా తీసుకుంటాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గత సంవత్సరము మనము ఆర్థిక సంవత్సరంలో ఈ ఒక సంవత్సరం మొత్తంలో 2,70,000 పనిదినాలు చేసినాం 12 నెలలు కలిపి. కానీ ఈ సంవత్సరం కేవలం 3 నెలల్లోనే 2,20,000 దాదాపు 80% పనిదినాలు కంప్లీట్ చేస్తున్నాం. గత సంవత్సరం 5 కోట్ల రూపాయల పని చేస్తే జస్ట్ 3 నెలల్లోనే 4 కోట్ల రూపాయలు వేజ్ ఖర్చు చేయడం జరిగింది. అంటే మనకు 12,000 జాబ్ కార్డు నుండి దాదాపు 11,000 మంది లేబర్ మనకి ఇలా పనిచేయడం జరిగింది. అంటే చాలా అత్యుత్తమంగా చాలా ఇంట్రెస్ట్గా మనం పనిచేయడం జరిగింది. కాబట్టి ఇది ముందు కూడా ఇంకా ఇలాగే చేస్తాము. ఇక రెండు ముఖ్య విషయాలు ఏంటంటే ప్రభుత్వం హరితహారాన్ని మనోత్సవంగా మార్చింది. అది ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. దాంట్లో భాగంగా హార్టికల్చర్ అడిగారు. హార్టికల్చర్ పళ్ళ తోటల పెంపకంలో గట్ల వెంబడి మొక్కలు పెట్టుకోవచ్చు. కొబ్బరి తోటలు కానీ జామ తోటలు కానీ, అదేవిధంగా బత్తాయి తోటలు, డ్రాగన్ ఫ్రూట్స్, మునగ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఏదైతేనా కానీ అప్లై చేసుకుంటే పూర్తి సబ్సిడీతోటి డ్రిప్తో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అప్లికేషన్ తీసుకోవడం చెప్పడం జరిగింది. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి గ్రామాన్ని మనము లాట్రిన్ డోర్లు ఎవరైతే మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో ఇప్పుడు చాలా మంది అడుగుతారు మాకు రాలేదని. గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇచ్చింది. ఎవరికైతే మిస్ అయిన వాళ్ళు లాట్రిన్ డోర్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సర్వే చేస్తున్నాం ఎఫ్ఎల్తోటి. కాబట్టి లీజ్ బిట్స్ 2 గుంతలు వేసుకోవాలి. దానికి ఆ 2 గుంతలు వేసుకుంటేనే మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు గ్రామంలో మీ దగ్గర చాలా మంది వచ్చి ఉంటారు. ఎవరున్నా సరే చెప్తే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి మనము ఈ కొత్త ఐఎస్ఎస్ఎల్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అదొకటి చేసుకున్నాము. ఇక రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్ద గ్రామాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలలో కమ్యూనిటీ టాయిలెట్స్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ టాయిలెట్స్ దాదాపు 5 లక్షల రూపాయలతోటి దాన్ని నిర్మించడం జరిగింది. దానిలో గ్రామ పంచాయతీ కాంట్రిబ్యూషన్ 2,10,000 రూపాయలు నిన్ననే ఇది జరిగింది. కాబట్టి పెద్ద గ్రామాలు కల్లెటి కానీ మాపూరు కానీ కుప్ప కానీ పెద్ద గ్రామాలు ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో పబ్లిక్ ప్లేసెస్ అంగడి ప్లేస్ కానీ ప్రభుత్వ ప్లేస్ కానీ టెంపుల్స్ కానీ గ్రామ పంచాయతీ దగ్గర కానీ పబ్లిక్ యూజ్ చేసే ప్లేస్ ఎక్కడైనా సరే టాయిలెట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ ఉపయోగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంబంధించిన మేజర్గా కన్యాలక్ష్మి షాదీ వారికి కన్యాలక్ష్మి అప్లికేషన్ మొత్తం 130 వచ్చింది. అందులో మొత్తం 137 డిస్పోజ్ అయింది. అంటే అప్రూవల్ ఎమ్మెల్యేస్ అప్రూవల్ పంపించాము. మళ్ళీ 2 పెండింగ్ ఉంటాయి మంచిగా. అవి అప్రూవల్ కాగానే ఒక బడ్జెట్లో చెక్స్ కూడా రెడీ చేస్తాం. అలాగే షాదీ వారికి 17 అప్రూవల్ ఈరోజు ఆయించి పంపించడం జరిగింది. అయితే విలేజ్ వైద్య ప్రతి షాప్లో డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. ప్రాబ్లం అనేది లేదు. మేజర్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పిల్లలకు సర్టిఫికేట్స్ స్కూల్స్ అడ్మిషన్ అవ్వలేదు కాబట్టి సర్టిఫికేట్ కూడా ఇమీడియట్ డిస్పోజ్ అవుతుంది సార్. ఇన్కమ్ ట్యాక్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది పిల్లలు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ కూడా మా ఆఫీస్లో ఇద్దరు పెట్టి సేమ్ డే అప్రూవ్ చేస్తున్నాం సర్టిఫికేట్స్. తర్వాత ఇది చేయలేదు ఏదైతే ఇంతకుముందు నేను రాజమండ్రి తహసీల్దార్లు పంపించింది అవి కలెక్టరేట్ ఆర్డీఎఫ్స్లో పెండింగ్ ఉండే అవి క్లీనింగ్ అంటే గవర్నమెంట్ ఆదేశాల మేరకు అవి మొత్తం రిటర్న్ పంపించడం జరిగింది ఎంఆర్ ఆఫీస్లో. కొన్ని లాగిన్స్ మనకు తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఇంతకుముందు లేకుంటే మిస్సింగ్ ఆప్షన్ ఉంది. ఎగ్జాంపుల్ ఆ మిస్సింగ్ ఆప్షన్ కలెక్టర్కి ఉండే జిఎల్ఎంలో ఉండే. ఇప్పుడు ఆ జిఎల్ఎం మిస్సింగ్ తర్వాత సక్సెషన్ ఇవి తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అన్ని రిటర్న్ వచ్చినాయి. అవన్నీ ఇప్పుడు ఫార్వర్డ్ చేసి కలెక్టర్ ఆడియో లాగిన్లో పంపించడం జరిగింది. ఇప్పుడు సమస్య ధరని మాత్రం
పరిష్కారం అయిపోతున్నాయి అప్లికేషన్స్. ఏది ఉన్నదని మీరు ఏదైనా ఉంటే పరిష్కారం సమస్య ఉంటే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. జరుపుకోవడానికి మనకి టైం ఇచ్చిన ఎంపీపీ గారికి, అట్లానే తర్వాత మన ప్రత్యేక ఆహ్వానితులు జడ్పీ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, నా ముందున్న ఎంపీటీసీ గౌరవ ఎంపీటీసీస్కి, అలాగే మండల ఆఫీసర్స్ అండ్ ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇది మాకు ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల పాటు అధికారులు అనధికారులు కలిసి పనిచేయడం, ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ఆనవాయితీగా వస్తుంది. నాకు తెలిసి నేను వచ్చినప్పటి నుంచి మాకు నేను వచ్చి రవాణా ఐ థింక్ 2 years అవుతుంది. కరెక్ట్గా ఈ జూన్కి 2 years అవుతుంది. సో ఎన్నో ఒడిదుడుకులు ఉన్న సమస్యలు పరిష్కరించడంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాము. అందుకు కృతజ్ఞతగా మిమ్మల్ని మంచిగా సాగనంపాలనే దాంతో ఒక చిన్న మెమోరియల్స్ చేసి మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నాం. మీరు దాన్ని స్వీకరించాలని ఎంపీటీసీస్ కానీ, తర్వాత అలాగే మన చైర్మన్ కానీ, అలాగే ఎంపీటీ కానీ కోరుకుంటున్నాం. అట్లనే ఇప్పుడు మండల పరంగా చెప్పాలంటే 2 బర్నింగ్ ఒకటి ఉంది. ఒకటి ప్రజాపాలన అప్లికేషన్స్ బాగా రెక్టిఫికేషన్కి వచ్చే ఉన్నాయి. సో ప్రజాప్రతినిధులు మీ దగ్గర చాలామంది వస్తున్నారు, మీరు కరెక్షన్ జరుగుతాయి. అయితే కొత్త అప్లికేషన్స్ తీసుకోవడానికి మాత్రం ఇంకా లాగిన్ ఓపెన్ అవ్వదు. సో అది ఎప్పుడైతే పేపర్లో వస్తుందో మేము జీపీస్లో కౌంట్ డౌన్ చేస్తాం, వాళ్ళకి రావచ్చు. చాలామంది కొత్త అప్లికేషన్స్ లేకపోతే ముందు ఏమైనా అయినా అవి తీసుకొస్తున్నారు. సో అవి ఇప్పుడు చేయడానికి అవ్వట్లేదు. సో ఇది డెఫినెట్గా మేము చెప్తే. ఇంకోటి ఏంటంటే మరుగుదొడ్లు 3 సంవత్సరాల నుంచి కొత్త ఏమి శాంక్షన్ కాలేదు. కొన్నిటికి అమౌంట్ పడిపోయి ఇంకా కొన్నిటికి అమౌంట్ పడాలి, ఇవి వస్తున్నాయి. తర్వాత కొత్త మరుగుదొడ్లు మంజూరికి కూడా అవకాశం ఉన్నది. మీకు తెలిసిన సభ్యులు కానీ మీ గ్రామ పంచాయతీలో మీ పరిధిలో కొత్తగా నమోదు చేసుకోవడానికి మీరు సహకరిస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ సీజన్లో సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలని, మన భద్రత మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని, మనమందరం బాగుంటే మండలం బాగుంటుందని. సో ఈ టైంలో మీ అందరికీ ఇవన్నీ గుర్తు చేస్తూ మన మండల అధికారులు కూడా అందరూ ఇది అయిపోయి ఈ సన్మాన సభ ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే ఒక ఎంపీటీసీ గారికి ఎస్పెషల్లీ ఆ యొక్క జీపీ యొక్క స్పెషల్ ఆఫీసర్ అందుబాటులో ఉన్న వాళ్ళు సన్మానించాలి. ఒక ఎంపీటీసీ వాళ్ళ పేరు చెప్తారు, దాని ప్రకారం చేయాల్సిందే. ఈ యొక్క వైఎస్ఆర్టీపీ సుజాత సుధాకర్ గారికి, మరియు ఎంపీడీఓ క్రాంతి గారికి, ఎంఆర్ఓ షెడ్యూల్ గారికి, మరియు ఇక్కడ నాతోటి పాలకవర్గం ఎంపీడీసీ సభ్యులందరికీ, మరియు ప్రజాప్రతినిధులు, అధికారులకు, మండల అధికారులకు, గ్రామ స్థాయి అధికారులకు, గడిచిన కాలంలో గత ప్రభుత్వం చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాల్లో మేమందరం పాల్పంచుకుంటూ మేము మమేకమై భాగస్వాములుగా మా వంతు అభివృద్ధి కార్యక్రమాలలో మా వంతుగా కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయడంలో మా తోడ్పాటును స్వీకరిస్తూ దానికి సహాయ సహకారాలు అందిస్తూ వాటన్నింటినీ కూడా ముందంజలో నడిపించటకు కృషి చేసినటువంటి అధికారులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో మరవలేనిది, మర్చిపోలేనిది, నేను ఈ స్థాయిలో ఉంటానని ఏ రోజు కూడా కళ్ళు కనలేదు, ఏ రోజు అనుకోలేదు. మా నాన్న ఒక వార్డు మెంబర్ కాదు, మా అమ్మ ఏ స్థాయికి లేనటువంటి వారు అందరూ కూడా, కానీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మాక్లూరు మండల ప్రజానికానికి, మా గౌరవ ఎంపీటీసీ సభ్యులకి, నాతోటి ఈ యొక్క 5 సంవత్సరాలు పరిపాలన విభాగంలో నాతోటి సహాయ సహకారాలు, మా ఎంపీటీసీ సభ్యుల సహాయ సహకారాలు నాకు చాలా చక్కగా అందివ్వడం జరిగింది. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఏ రోజు కూడా ఇది ఉందే అన్నా ఇట్లా ఉంటే బాగుంటుందని సహాయ సహకారాలు సలహాలు ఇచ్చారు తప్ప ఏ రోజు కూడా కఠినమైనటువంటి
నిర్ణయాలు తీసుకోలేదు. నాకు అంటే ఆ విధంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను నా లైఫ్లో మర్చిపోలేను. చాలా సంతోషం. 5 సంవత్సరాలు నన్ను ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఏ ఇరుకులు ఇబ్బందులు వచ్చినా నేను నా తరఫున ఏ ఆఫీసర్ కానీ మా గౌరవ ఎంపీటీసీలకు కానీ ఇలాంటి ఇబ్బందులు కలిగించిన నన్ను మీరందరూ కూడా మీలో మీ ఇంటివాడిలాగా క్షమిస్తారు అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే నా ప్రత్యేకమైనటువంటి మీకు ప్రత్యేకంగా కూడా నేను మీకు క్షమాపణ కోరుకుంటాను. ఎందుకంటే మీ ద్వారా నాకు కలిగిన నేను ఎప్పుడు కూడా ఏ ఆఫీసర్ను నేను ప్రతిసారి కూడా చెప్పేది ఒకటే, మనమందరం ప్రజల కొరకు పనిచేసేటటువంటి వ్యక్తులం. ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది కలగకుండా మనం వర్క్ చేయాలి అని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు కూడా నేను ఆఫీస్లో ఉంటూ నాకు మ్యాక్సిమం ఎంత వీలైనంతప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ నా ఫలితాన్ని అందించడం జరిగింది. ఎస్సీ కుటుంబానికి చెందినటువంటి వాడినైనప్పటికీ ఒక జనరల్ స్థానంలో ఎంపీపీకి 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో పూర్తి సహకారాలు అందించి మీరందరూ నన్ను రిటర్న్ చేసినందుకు మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిసారి కూడా ఈ 5 సంవత్సరాలతోనే కాదు, జీవితం ఇందాక చెప్పినట్టు జీవితం ఉన్నంత కాలం మనం ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒక చోట కలుస్తూ ఉంటాం. అప్పుడు అరే ఫలానా అంటే బాగా చెప్పుకోవాలి తప్పే, మంచి అని చెప్పుకోవాలి తప్పే, ఈయనతో ఏంటి, ఈయన అధికారం రాగానే విచ్చలవిడిగా చెలాయించాడు అనేది రావద్దు. అధికారం ఇది వస్తుంది పోతుంది, కానీ అధికారంతో పాటు అహంకారం రాకూడదని చెప్పేసి నేను మొదట్లోనే చెప్పడం జరిగింది. నేను ఒక ఎంపీడీఓతో ఏ విధంగా అయితే ఉంటానో, ఒక సిఇఓతో ఏ విధంగా ఉంటానో, కలెక్టర్తో ఏ విధంగా ఉంటానో, మా ఆఫీసులో ఉన్న అటెండర్తో కూడా అదే ప్రేమ, అదే అనురాగంతో ఉండే తత్వం నాలో ఉంది అని నేను అనుకుంటాను. నేను అదే విధంగా నడుచుకోవాలని తాపత్రయపడ్డాను. కానీ కొన్నిసార్లు మిస్టేక్స్ అని మానవ సహజం, ఎక్కడో ఒక చోట పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లలో నేను కూడా ఎక్కడైనా పొరపాటు చేస్తే మీరందరూ కూడా నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని కోరుకుంటూ, మా ఇద్దరి సహవాసం దాదాపు 24 సంవత్సరాల అనుబంధం. విఠలన్నది నాది 24 సంవత్సరాలుగా దాదాపు 14 సంవత్సరాలు ఉద్యమ సమయంలో ఉద్యమ స్ఫూర్తితో మేమందరం అనుక్షణం ఉద్యమానికి బాటలు వేస్తూ మా వంతు సహాయ సహకారాలను ఏ రోజు కూడా భయపడలే, ఎక్కడ ఏ అరెస్ట్ ఉన్నా భయపడలే, ఏ అవసరం ఉన్నా భయపడలే. ఒక్కరు వచ్చి నిలబడితే మా చుట్టూ 100 మంది గుమిగూడి ఆ యొక్క ప్రోగ్రామ్ను విజయవంతం చేసేవాళ్ళు. తాను కాకితో కబురందినట్టు ఏ విధంగానో మెసేజ్ తెలుసుకొని వచ్చి మా దగ్గర నుండి మాకు పెద్ద పాత్ర పోషిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడ కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు అన్నకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్న. గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ పంచాయతీలో డెవలప్మెంట్ అన్నీ కూడా మేము ఇట్లా తలెత్తుకొని తిరిగే విధంగా మాకు ఉన్నాయని చెప్పేసి మేము గర్విస్తాం. మేము ఉన్న సమయంలో ఇంత మంచి కార్యక్రమాలు, ఒక కార్యక్రమం తీసుకుంటే శ్మశాన వాటికలను చూస్తుంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైనా ఎవరైనా మరణించినప్పుడు వెళ్తూ ఉంటే అక్కడ చాలా ఆనందంగా ఉంటుంది. అది శ్మశాన వాటిక కాదు, ఒక ఆహ్లాదకరమైన పార్కు టైప్. మనం ఎప్పుడైతే పార్కు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటామో ఆ విధంగా కనిపిస్తాం. అంటే కొన్నింటిని తీసుకుంటా ఉంటే ఊళ్ళలో చెట్లను నాటడం, ఆ ఫారెస్ట్ మా హయాంలో మంచి అభివృద్ధి జరిగింది. అంటే ఫారెస్ట్ పార్క్ కూడా డెవలప్మెంట్ కావడం చాలా ఆనందం. మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మాకు తెలిసిన కాడికి, మాతో అయిన కాడికి మేము డెవలప్మెంట్ చేసాం. ఎవరికి కూడా ఇబ్బంది పెట్టలేదు అనుకుంటున్నాం. సరే, మీరందరూ కూడా ఈ 5 సంవత్సరాలు మాతో పాటుగా ఏ విధంగా అయితే ఉన్నారో ఇక ముందు కూడా మనిషి పౌరుడిగా అన్ని హక్కులు మన రాజ్యాంగం కల్పించింది. పౌరుడికి అన్ని హక్కులు ఉంటాయి. తెలియని వాడికి ఏ హక్కు లేదు, తెలిసిన వాడికి ప్రతి ఒక్క హక్కు ఉంది. కాబట్టి ప్రతి హక్కును కూడా వినియోగించడంలో నేనైతే ముందుంటాను. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా రిటైర్మెంట్ తీసుకున్న పౌరుడిగా నా జీవితకాలం నేను ఎల్లవేళలా ఎవరికి సహాయ సహకారాలు ఉన్నా, ఏ విధమైనటువంటి సహాయ సహకారాలైనా నేను అందించడంలో ముందుంటాను.
ఇక్కడతో ఈ రాజకీయం అయిపోయింది అనుకోవడం పొరపాటు. ఎవరి అదృష్టం ఏముందో నేను ఏ రోజు కూడా నేను ఒక ఎంపీపీ అయితే అనుకోలేదు, ఎంపీటీసీ కూడా అయితే అనుకోలేదు. కానీ అంతా కూడా దైవ చిత్తము లేకుంటే కాలక్రమేణా జరిగినటువంటి సమయ పాలనలో జరిగినటువంటి అభివృద్ధిలో ఏదో ఒక విధమైనటువంటి అదృష్టమో అనుకోవచ్చు. ఇంకా ఎలాంటి కార్యక్రమంలో ఏది కూడా అన్న జరిపించేయమనంత అనుకోలేడు, నేను ఎంపీపీ అయితే అనుకోలేదు. మాకు కలిసి వచ్చినటువంటి కాలం ఈ మాకు మేము ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉండడం చాలామంది చాలా రకాలుగా ఎన్నో రకాలుగా ఆశించినా ఎక్కడ కూడా తలకకుండా ఎక్కడ కూడా చాలామంది చాలా చెప్పారు, అక్కడ తీసుకున్నారు ఇక్కడే తీసుకున్నారు ఎంపీపీ గారు ఇట్లా అట్లా అని చెప్పి చాలా మాటలు మాట్లాడు. ఎవరిని ఏ ఒక్క ఆఫీసర్ను నేను ఇబ్బంది పెట్టి ఏ ఒక్క దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు, ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టి ఎవరి నుంచి ఒక రూపాయి కూడా ఆశించలేదు. నా ఆఫీస్లో ఈ వర్క్ ఉంది మీరు చెయ్యండి అని కూడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అంటే మీరు ఆలోచన చేయండి, నేను మా ఈజీఎస్ స్టాఫ్ను కూడా ఎవరైనా అక్కడ చేసే లేబర్తో మనం క్లీన్ చేయించుకోవాలి, మనం ఎవరికి ఇబ్బంది పెట్టద్దు, మనం వాళ్ళకి పే చేస్తున్నాం కదా ఇచ్చేదాన్ని మన ఆఫీసును శుభ్రంగా ఉంచుకున్న తర్వాతనే మనం ఇతరులకు చెప్పాలి. ముందు మనం శుభ్రంగా ఉండాలి, తర్వాత ఇతరులకు చెప్పాలి. నా సిద్ధాంతం ఏంటంటే ఒక పూట అన్నం తినకపోయినా పుట్టకాలన అంబేద్కర్ సిద్ధాంతంతో నేను నడుస్తూ ఉంటాను. ఒక్క పూట అన్నం తినకపోయినా సరే మనం వేసే సూటులో మనం వేసే డ్రెస్లో ఎప్పుడు కూడా తేడా రాకూడదు. అంటే మనం శుభ్రంగా ఉంటూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ మనం ఇతరులకు చెప్పినప్పుడే వారు కూడా పాటిస్తారు. మనము అందవికారంగా అంటే శుభ్రత లేకుండా మన ఈ పరిసరాలు శుభ్రత లేకుండా మీరు అందరూ శుభ్రపరచుకోండి అంటే ఎవరు కూడా మన మాట వినరు. ఆ విధంగా అందరికీ చెప్పడం జరిగింది. వాటన్నింటినీ కూడా మా పంచాయత్ జూనియర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా మా ఆయనలోనే అపాయింటెడ్ అయినటువంటి వ్యక్తులు, వారందరూ కూడా చాలా చక్కగా అన్ని కొత్త వచ్చినటువంటి వారైనా వారందరూ కూడా పల్లెల్లో అభివృద్ధి పథంలో నడిపించడం జరిగింది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం లక్షల్లో వెచ్చిస్తూ నిధులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా మంచి నిధులు ఇస్తూ గ్రామ పంచాయతీలను పల్లెలను డెవలప్మెంట్లో ముందుంచాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన